అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికార వర్గాల నుండి ఈ రోజు మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు. ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈ రోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవకార్యాల్లో పాల్గొనడం, ఆలయాలను సందర్శించడం వంటివి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. శివుని నామస్మరణతో రోజును ప్రారంభించడం మీకు మేలు చేస్తుంది. ఈ రోజు మీకు ఆనందం, సంతోషం రెండూ ఉంటాయి. మీ జీవితంలో చిన్న చిన్న విజయాలు మీకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల మీకు సంతృప్తి లభిస్తుంది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీకు ఆనందం పెరుగుతుంది. ఆఫీసులో ఈ రోజు మీ పనితీరు బాగుంటుంది. కానీ కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురుకావచ్చు. ఆరోగ్య విషయంలో ఈ రోజు కాస్త జాగ్రత్త అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికపరంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటితో పాటు ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని పటిష్టం చేస్తుంది. అయితే లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. లేకపోతే చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలకు దారితీయవచ్చు. భవిష్యత్ ప్రణాళికల కోసం పొదుపు గురించి ఆలోచించడం మంచిది. ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ కార్యకలాపాలు మీకు సంతృప్తిని, గుర్తింపును తెచ్చిపెడతాయి. కుటుంబ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది. మీ కుటుంబ సభ్యులతో సామరస్యం, పరస్పర అవగాహన పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు లేదా అహంకార ఘర్షణలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తవచ్చు. ముఖ్యంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై వ్యర్థమైన చర్చలు జరిగి అనవసరమైన ఉద్రిక్తతకు దారితీయవచ్చు. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం, అనవసరమైన చర్చలకు తావివ్వకుండా ఉండటం శ్రేయస్కరం. ఇంట్లో పెద్దలతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. క్రీడాకారులకు ఈ రోజు మంచి విజయం లభిస్తుంది. మీరు పడిన శ్రమకు గుర్తింపు లభించి ముఖ్యమైన పోటీలలో రాణిస్తారు. కొత్త శిక్షణ కార్యక్రమాలలో చేరడానికి ఇది మంచి సమయం. కానీ శారీరక శ్రమ ఎక్కువగా చేయడం వల్ల చిన్నపాటి కండరాల నొప్పి లేదా గాయాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం. గొడవలకు దూరంగా ఉండటం ఈ రోజు చాలా ముఖ్యం. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తావివ్వకండి. ఈ రోజు మీరు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మీ చుట్టూ ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండండి. మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశముంది. లేదా గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడవచ్చు. మీరు చేసిన తప్పులను ఒప్పుకోవద్దు. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. క్షమాపణ అడగడం లేదా పరిష్కారం కనుగొనడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు చక్కటి అనుబంధం, ప్రేమ పెరుగుతాయి. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖమయమవుతుంది.
మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. కొత్త సవాళ్లను స్వీకరించడానికి వెనుకాడరు. మీ లక్ష్యాలను సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంటారు. కానీ కొన్ని విషయాలలో మీరు ధైర్యం కోల్పోయి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. మీ సామర్థ్యాన్ని అనుమానించవద్దు. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. మీకు ఈరోజు ధైర్యం, కొత్త ఊపునిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. వాటిని దూరం చేసుకోండి. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. కొంతమందికి కొత్త ప్రాజెక్టుల విషయంలో జాప్యం లేదా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశముంది. ప్రభుత్వ నిబంధనల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఈరోజు ఆనందం, సంతృప్తి ఉంటాయి. మీ భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీరు అనేక సమావేశాలలో పాల్గొనే అవకాశముంది. వృత్తిపరమైన సమావేశాలు, కుటుంబ సమావేశాలు లేదా సామాజిక చర్చల్లో మీరు చురుకుగా ఉంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడానికి ఇది మంచి సమయం. కొన్ని సమావేశాలు నిరుత్సాహపరచవచ్చు లేదా మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అదనపు సమాచారం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి సమావేశంలో మీరు నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు. మీరు చదువులో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఏకాగ్రత పెరుగుతుంది. కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. గురువుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారంలో, ఉద్యోగంలో మీ నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పండుగలు, వేడుకలలో పాల్గొంటారు. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ ఇస్తారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. కాని కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అనవసరమైన పుకార్లను వ్యాప్తి చెయ్యవచ్చు. వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకోండి. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.